కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. 2023లో రిలీజ్ అయిన సినిమాల్లో ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన సినిమా బలగం. ఈ సినిమాలో కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అనురాగాలతో పాటు ప్రతి ఎమోషన్ను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకులు వేణు. కమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఆయన తీసిన బలగం సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని కొమరయ్య పాట చిత్రానికి ఊపిరిపోసిందనే చెప్పుకోవాలి. ఒక్కో మాట ప్రజల మనసులను హత్తుకుంది. అలా మొగలయ్య పాడారు కూడా. అందుకే ఆ పాటకు కంటతడి పెట్టనివారంటూ ఉండరు. అంత గొప్ప పాట పాడిన మొగలయ్య ఇప్పుడు లేరు, కన్ను మూశారు. మొగలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండే. మొగలయ్య దంపతులు బుర్రకథలు చెప్పుకుంటూనే జీవితం సాగిస్తున్నారు. వీటితో వచ్చిన అరాకొరా సంపాదనతోనే కడుపు నింపుకుంటున్నారు. కష్టాలతో వారి జీవితం సాగిపోతున్న వేళ కరోనా సమయంలో మొగలయ్య 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇంతలోనే ఆరోగ్య సమస్యలు మొగలయ్యను చుట్టుముట్టాయి. దీంతో ఎంతో మంది సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. ఇంతలోనే మొగలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా మొగలయ్య శరీరం డయాలసిస్ కు కూడా సహకరించకపోవడంతో డయాలసిస్ చేసే క్రమంలో రక్తం ఎక్కించేందుకు అవసరమైన ఆపరేషన్ పాయింట్ దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. దీనికోసం మొగలయ్య శరీరంపై పలు చోట్ల రంధ్రాలు చేశారు. చివరకు ఛాతీ మీద నుంచి కూడా రక్తం ఎక్కించారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా మొగలయ్య ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతోంది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై మొగలయ్య కన్నుమూశారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. మొగలయ్య గొప్ప కళాకారుడు. ఎన్నో కథలు చెప్పి అంతో ఇంతో సంపాదిస్తూ ఉన్నారు. డైరెక్టర్ వేణుకు వీరి కళ నచ్చి పాటలు పాడించుకుని వారికి ఛాన్స్ ఇచ్చారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు మొగలయ్య. తన భార్యతో కలిసి తోడుగా మా తోడుండి నీడగా మాతో నడిచి నువ్వెక్కడికెళ్ళినావు కొమరయ్య అనే పాటతో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించారు. సినిమాల్లో కనిపించడం మొదటిసారి అయినప్పటికీ వీరిద్దరూ బలగం సినిమాకు ఆ పాటతోనే ఊపిరిపోశారు అనిపించేలా చేశారు. ఎన్నో కష్టాలు చుట్టుముట్టినా ఏనాడూ ధైర్యం వీడలేదు మొగలయ్య. తనకు అయినంత వరకు పాటలు పాడుతూనే ఉన్నారు, కథలు చెబుతూనే ఉన్నారు. ఒక్క పాటతో ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని ఇప్పుడు కన్నుమూశారు. బతకడానికి ఎంతో పోరాడారు, కానీ ఆరోగ్యం సహకరించలేదు. లక్షలు ఖర్చు చేసినా లాభం లేకుండా పోయింది. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు మొగలయ్య. మొగలయ్య జానపద గాయకుడిగా గుర్తింపు పొందారు. ఆ కళతోనే జీవితం సాగించారు. తన కళను తెలుగు రాష్ట్రాల ప్రజలకు బలగం సినిమాతో పరిచయం చేశారు. ఒక్క పాటతో ఎంతో మందిని ఏడిపించేశారు. ఈ పాటతో ఎన్నో కుటుంబాల్లో అన్నదమ్ములు కలిసిన సందర్భాలున్నాయి. మొగలయ్య బలగం సినిమాతో మనకు పరిచయమై ఉండొచ్చు, కానీ కళపై ఆయనకున్న ప్రేమ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. మొగలయ్య ఎప్పటికీ గుర్తుండిపోతారు. బలగం సినిమా రూపంలో మనతోనే ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.